దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 146వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు నీతిమంతులను ప్రేమించువాడు. నీతిమంతులు అంటే అర్థమేమిటి? వారు ఎలా ఉంటారు? నీతిమంతులు దేవుని యొక్క ఆజ్ఞను విడువక వారు నడిపించబడతారు. నీతిమంతులు పరిశుద్ధముగా జీవిస్తారు. నీతిమంతులకి బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన, కన్నీళ్లు కలిగిన, శ్రమలో, ఆవేదనలో వారి జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా కానీ దేవుణ్ణి విడువక, దేవుణ్ణి సేవించి, దేవుణ్ణి వెంబడించే వారుగా ఉంటారు. నీతిమంతులు ఇతరులకు హాని చేయకుండా మేలు చేస్తారు. నీతిమంతులు ఇతరులను ద్వేషించక ప్రేమిస్తూ ఉంటారు. భయభక్తులు కలిగి దేవునికి లోబడి బ్రతుకుతారు. లంచము తీసుకోరు, అబద్ధములు ఆడరు, యథార్థముగా బ్రతుకుతారు. దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తారు. ఇంకా ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వారిని నీతిమంతులు అంటారు. ఇలాంటి నీతిమంతులను దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు నీతిమంతులను ప్రేమించినప్పుడు ఆ ప్రేమించిన వారికి ఏ మేలు జరుగుతుంది? దేవుడు తను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఆశీర్వాదాన్ని దేవుడు కలిగిస్తాడు. వారు చేసే ఉద్యోగంలో, వారు చేసే వ్యాపారంలో, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఒక ఆశీర్వాదాన్ని దేవుడు వారికి కలిగిస్తాడు. వారు ఆలోచిస్తున్న ఆలోచనలు దేవుడు సఫలం చేస్తాడు. కనుక యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనమందరం కూడా నీతిమంతులము. మన బ్రతుకు దినములన్నిటా మనం నీతిగా బ్రతికినప్పుడు దేవుడు మనం ప్రేమిస్తాడు. మనకు ఆపదలు వస్తే తప్పిస్తాడు. ప్రేమించిన దేవుడు శ్రమలు, బాధలు కలిగినప్పుడు ఆదరణ కలిగిస్తాడు. ప్రేమించిన దేవుడు నీతిమంతులను వర్ధిల్లింప చేస్తాడు. వారు వెళ్ళే మార్గాన్ని సరళం చేస్తాడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందని లేఖనాల్లో ఉన్నది. అంటే దేవుడు నీతిమంతులు ఆశించినది వారికి అనుగ్రహిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన బ్రతుకు దినములన్నిట మనము నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతికి దేవుని చేత ప్రేమించబడి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుందుముగాక. ఆమేన్, ఆమేన్.